హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం గురించి కొద్దిపాటి సమాచారాన్ని తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏపీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రం పేరుతో విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య 10. వీటిని మనం నైజాం జిల్లాలు అని పిలిచేవాళ్ళం. అయితే ఇప్పుడు ప్రజెంట్ మధ్యలో 31 జిల్లాలతో ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ 2 జిల్లాలు ఎక్కువగా అయ్యాయి, 33 జిల్లాలతో ప్రజెంట్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఆ 2 జిల్లాలు ఏవేమంటే ములుగు అండ్ నారాయణపేట. నారాయణ ఎప్పుడు ములుగుతూనే ఉంటాడు. ఆ 2 జిల్లాలు ఆ విధంగా గుర్తుపెట్టుకుందాం. నారాయణ ఎప్పుడు ములుగుతూనే ఉంటాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు. మరి ఏమేం రాష్ట్రాలు తెలంగాణకు సరిహద్దులుగా ఉన్నాయి? తెలంగాణకు ఉత్తరాన మహారాష్ట్ర, ఈశాన్యంలో ఛత్తీస్గఢ్, తూర్పు ఆగ్నేయ దక్షిణంలో ఆంధ్రప్రదేశ్, నైరుతిలో అండ్ పశ్చిమంలో కర్ణాటక ఈ విధంగా ఉన్నాయి. వాయవ్యంలో ఉత్తరంలో మహారాష్ట్ర ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా 4 రాష్ట్రాలతో మన తెలంగాణ విస్తరించి ఉంది. అయితే దీన్ని ఏ విధంగా క్లూ చేసుకుందామంటే, తూర్పు దక్షిణ ఆగ్నేయంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో చెత్త పాడేస్తే పశ్చిమాన ఉన్న కర్ణాటకలో ఉన్న వీళ్ళు మహాముదుర్లు అని అంటున్నారు. ఇందులో తూర్పు దక్షిణ ఆగ్నేయంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అంటే ఇది ఇన్ని సైడ్లలో విస్తరించి ఉంది. చెత్త అంటే ఛత్తీస్గఢ్, పశ్చిమాన ఉన్న అంటే కర్ణాటక అంటే పశ్చిమాన ఉంది. అదేవిధంగా మహా అంటే మహారాష్ట్ర. ఈ క్లూ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర మొత్తం విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు, 112,077. భారతదేశ విస్తీర్ణంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణత శాతం 3.41. దీన్ని రివర్స్లో 143 ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్, ప్రపంచ దేశాలలో విస్తీర్ణ పరంగా భారత్ 7వ స్థానంలో ఉంటే భారత్లో తెలంగాణ రాష్ట్రం 11వ స్థానంలో ఉంది. అదే జనాభా పరంగా చూస్తే 12వ స్థానంలో ఉంది ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇండియా భూగోళంలో 0.57 చదరపు కిలోమీటర్లు ఉండగా ఇండియా అనేది ఖండాల పరంగా 2.4 చదరపు కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరో వీడియోతో తెలంగాణ రాష్ట్రం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.